నేను అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాను. ఇది వరకు పూర్వదినాలలో పుస్తకాలు ప్రింటింగ్ చేయడానికి, ఇప్పుడైతే డిజిటల్ మిషన్లు వచ్చాయి, ప్రింట్ చేస్తూ ఉన్నాం. కానీ అప్పుడు ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క అక్షరం పేర్చేవాళ్ళు. వందనాలు అని పేర్చాలనుకోండి, వా తీసుకొచ్చి అక్కడ పెట్టి, వాళ్ళ దా తీసుకొచ్చి అక్కడ పెట్టి, సున్నా తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇవన్నీ లైన్గా పెట్టి దాన్ని పేర్చిన తర్వాత వాటికి వింకు అది వేసిన తర్వాత అప్పుడు ప్రింట్ అవుతూ ఉండేది. అలాగున ఆ ప్రింటింగ్ చేస్తున్నప్పుడంట ఐ అనే అక్షరం ఎక్కువగా అరిగిపోయి ఉండేదంట. ఏమయ్యేదంట? ఐ అనే అక్షరం ఎక్కువ అరిగిపోయేదట. ఎందుకంటే దాన్ని ఎక్కువ వాడతారు. పైగా ఐ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ ఐ అని వచ్చినా కూడా అది క్యాపిటల్ లెటర్ వస్తుంది, పెద్ద అక్షరం వస్తుంది, నేను అని చెప్పడానికి. అదే క్రీస్తు అయితే సి ఐ ఏమో నిలబడి ఉంటుంది, సి ఏం చేస్తుంది? ఇలా వంగిపోతుంది. పౌలు అంటాడు, ఇక నేను కాదు జీవించేది, నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. స్తోత్రం.